హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ద సూపర్ మారియో బ్రోస్ మూవీ జియో సినిమా, ప్రైమ్ వీడియో అండ్ G5లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగాడేలో కూడా ఉంది. ఎప్పుడో 8th క్లాస్లో నాకు కంప్యూటర్ గురించి అయితే తెలిసింది. నేను ఆడిన ఫస్ట్ గేమ్ సూపర్ మారియో. ఈ గేమ్ తెలియని వాళ్ళు ఎవరో ఉండరేమో మ్యాక్సిమం. ఆ పేరు వినగానే మన చిన్ననాటి రోజులైతే గుర్తొస్తాయి. ఈ గేమ్ నుండి అడాప్ట్ చేసుకున్నారు ఈ మూవీని. ఈ గేమ్ని బేస్ చేసుకుని ఎప్పుడో 1993లోనే ఒక లైవ్ యాక్షన్ మూవీ అయితే వచ్చింది, కానీ అది హిట్ అవ్వలేదు. సో ఈసారి యానిమేషన్లో తీశారు. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయ్యే బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టింది. బడ్జెట్ $100 మిలియన్, వచ్చింది ఏకంగా $1.36 బిలియన్. ఒక గేమ్ ఆధారంగా తీసిన మూవీస్లలో హైయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసి రికార్డ్ అయితే బద్దలు కొట్టింది. రన్ టైం 1 hour 30 minutes మాత్రమే ఉంది. బొమ్మల సినిమా కాబట్టి మసాలా కూడా ఏమీ లేదు. మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకుని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య, నచ్చితే. ముందుగా ప్లాట్ విషయానికి వచ్చేస్తే, ఇటాలియన్ అమెరికన్ బ్రదర్స్ అయిన మారియో అండ్ లూయిజీ బ్రూక్లిన్లో ప్లంబింగ్ బిజినెస్ చేస్తూ ఉంటారు. ఒకరోజు న్యూస్ ఛానల్లో ఒక ప్లేస్లో అండర్ గ్రౌండ్ నుండి వాటర్ లీక్ అయిపోతుందని తెలుసుకుని దాన్ని బాగు చేయడానికి వెళ్తారు. కానీ అనుకోకుండా వాటర్ పైప్లో పడిపోయి ఇద్దరు బ్రదర్స్ విడిపోతారు. మారియో మష్రూమ్ కింగ్డమ్లోకి అయితే వెళ్ళిపోతాడు. లూయిజీ విలన్ అయిన కోపారాజు బౌజర్ చే పాలించబడే డార్క్ ల్యాండ్స్కి అయితే వెళ్ళిపోతాడు. మరి దాని తర్వాత ఏమైంది? మష్రూమ్ కింగ్డమ్కి బౌజర్తో వచ్చే ప్రాబ్లం ఏంటి? మారియో బ్రదర్స్ మళ్ళీ కలిసారా లేదా? ప్రిన్సెస్ పీచ్ని పెళ్లి చేసుకొని పాలించాలనుకునే విలన్ గాడి డ్రీమ్ నెరవేరిందా లేదా? ఇదంతా కూడా మీరు మూవీలో చూస్తారు. మరి మూవీ చూశాక నేనైతే ఒక్కటే మాట చెప్తా, ఇది సూపర్ మావా బ్రో. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎక్కడ బోర్ కొట్టకుండా మంచి ఫన్నీ మూమెంట్స్తో మంచి కలర్ఫుల్గా ఉండే యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ ఇది. తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగా చెప్పారు. డైలాగ్స్ అయితే బాగున్నాయి. ఆ బొమ్మల ఎక్స్ప్రెషన్స్, ఆ కలర్స్, ఆ యానిమేటెడ్ డిజైన్స్, మష్రూమ్ ల్యాండ్, ఈస్టర్ ఎగ్స్లా కనిపించే బొమ్మలు అన్నీ A to Z అద్రిపోయాయి. అన్నదమ్ములు ఎదురు చెదగొట్టారు. పిల్లలకి ఎలాగో నస్తుంది అనుకోండి, కానీ పెద్దలకు కూడా అద్రిపోయే ఎంటర్టైన్మెంట్ ఇది. మారియో గేమ్ ఆడుతున్నప్పుడు కలిగే ఎంజాయ్మెంట్ మూవీ చూస్తున్నప్పుడు కూడా కలిగింది నాకు. సౌండ్ డిజైనింగ్ చాలా బాగుంది. గేమ్ ఆడుతున్నప్పుడు వచ్చే సౌండ్ కూడా ఇందులో పెట్టారు. నాకైతే యువరాని గేమ్ ఆడి గెలుస్తుంది కదా, ఆ సీన్ అయితే పీక్స్. ఇంకా మారియో డాంకీ కాంగ్తో ఫైట్ సీన్ అయితే అదర్స్. క్లైమాక్స్ అయితే RRR సినిమానే భయ్య. రామ్ చరణ్ ఎన్టీఆర్లా ఇరగదీశారు ఇద్దరు బ్రదర్స్ మధ్య ఉండే బాండింగ్, మన ఇద్దరం కలిసి ఉంటే మనల్ని ఎవడు ఆపేవాడే లేడని చెప్పే డైలాగు, పవర్ఫుల్ విలన్, క్యూట్ ప్రిన్సెస్ అందరూ కూడా సూపర్. గేమ్లో ఉండే పవర్స్ని కూడా మంచిగా వాడుకున్నారు. టెక్నికల్ టీంని ఎంత మెచ్చుకున్నా తక్కువే భయ్య. మరి ఇలాంటి మూవీకి మైనస్ల గురించి ఏం మాట్లాడతాం? నాకైతే పెద్ద మైనస్లు ఏవి కనిపించట్లే భయ్య. సో డోంట్ మిస్ ఇట్. ఎన్నో రొట్ట మూవీస్ చూసే బదులు ఈ మూవీ చూడండి, మీ పిల్లలకు కూడా చూపించండి, మస్తు ఎంజాయ్ చేస్తారు. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 3.75 out of 5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. బై బాయ్, జై హింద్.